హాయ్ హలో నమస్తే నేను మీ బాసాని మమత విక్రమ్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మంచితనానికి మారుపేరు, ఎంతో మంది ప్రజలకు సాయం చేసిన వ్యక్తి, అలాగే ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆయన ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, కానీ మీ అందరికీ కొత్త రూపంలో పరిచయం చేద్దామని నేను తీసుకొచ్చిన ఆయన ఎవరో కాదు, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట ముచ్చట ఏందనేది మనమే తెలుసుకుందాం. నమస్తే సూర్య. నమస్తే అమ్మ, జై శ్రీరామ్. సూర్య, నేను ఒక మాట విన్నా, నీకు ట్రస్ట్ ఉందని విన్నా. ఎస్. అసలు ఆ ట్రస్ట్ ఏంటి? ఆ ట్రస్ట్ ఎప్పుడు స్థాపించినో, అసలు అది పెట్టడానికి కారణాలు ఏంటి? 1 year అవుతుంది. 1 year అవుతుంది. దాని పేరు కూడా ఎక్కువ నేను, ఎందుకంటే నాకు పబ్లిసిటీ ఎక్కువ ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు పబ్లిసిటీ చేసుకుంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. 100% సూర్య. ట్రస్ట్ అంటే నువ్వు ఒక్కడివే కాకుండా నీ ట్రస్ట్ కి చాలా మంది దాతలు, అంటే ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళకి ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ట్రస్ట్ పేరు చెప్తావో అప్పుడే వాళ్ళందరూ చేస్తారు కదా. అవునవును. సో చెప్పండి. మీరు మంచి క్వశ్చన్ వేశారు. అదే ఇప్పటి నుండి నేను చేసే ప్రతి ఒక్కటి కూడా జనాలలోకి పంపిస్తాను ఆ వీడియో క్లిప్స్ని. అంటే ఎవరో హెల్ప్ చేస్తారని కాదు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ సంతృప్తి. ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్లీ ఫంక్షన్స్కి గన వెళ్తుంటా కదా, అసలు పాపం ఒక్క పూట కూడా తినడానికి చాలా మంది ఉంటారు. ఫంక్షన్స్లో చాలా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, ఎంతో ఫుడ్ వేస్ట్ అవుతుంది. నేను చూస్తుంటా కదా. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే ఆ ఫుడ్ చూస్తే అది తినగలమా తినలేమా అలా అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఒక పూట ఫుడ్ దొరికితే చాలా హ్యాపీగా ఉంటుందని కూడా అలా చాలా మంది అనుకుంటారు. దయచేసి మీరు ఈ ఫంక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో, అనవసరంగా డబ్బులు ఎవరైతే ఖర్చు పెడుతున్నారో, ఈ ఫుడ్ను వేస్ట్ చేయకండి, డబ్బును వృధా చేయకండి. ఒక పూట తిండి లేక ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండియా అనే వర్డ్ యూజ్ చేయను, మనం ఉన్న హైదరాబాద్లోనే చాలా మంది ఉన్నారు. ఒకవేళ అలాంటి ఫుడ్ ఒకవేళ మిగిలితే పడేయకుండా, వేస్ట్ చేయకుండా, మీరు ఫంక్షన్స్కి వెళ్తే మీరు ఎంత తినగలరో అంతే వేసుకోండి. అక్కడ 10 రకాల ఐటమ్స్ ఉన్నాయని చెప్పి 10 రకాల ఐటమ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది ఒక్క ఐటమ్ వేసుకోండి. అన్నీ పడేస్తున్నారు, ఫుడ్ చాలా వేస్ట్ అయిపోతుంది. దయచేసి ఫుడ్ వేస్ట్ చేయకండి. మేము డబ్బులు అడుక్కోవట్లేదు, మీరు పడేసే ఫుడ్ పడేయకండి, మా ట్రస్ట్కి పంపించండి. దయచేసి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ట్రస్ట్ నేమ్ ఏంటి సూర్య మరి? ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్. ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్, గుర్తుపెట్టుకోరు అందరూ. ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్. అవును. సో ఎస్ఎన్ఎస్ అంటే ఏంటి? ఎస్ఎన్ఎస్ అంటే మా అమ్మగారి పేరు శివమ్మ. శివమ్మ. మా నాన్నగారి పేరు నాగప్ప. నా పేరు సురేష్. శివ నాగ సూర్య ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అంటే ఓన్లీ ఫుడ్ వరకే కాదు, నిరాశ్రయులైన వ్యక్తులని ఆశ్రయం ఇవ్వడం, వాళ్ళను చూసుకోవడం, ఇంకా ముందు చూసుకోవడం. ఎక్కడైనా సరే అనాథలు కనిపిస్తే, అంటే మా టీంని కూడా ఇప్పుడు ఫామ్ చేస్తున్నాను నేను. ఇప్పటి నుండి టీంని ఫామ్ చేయడం, వీక్లీ 3 times సర్వే చేయడం, అంటే నా వల్ల ఎంత అవుతుందో అంత వాళ్ళకు గ్రాసరీస్ ఇవ్వడం, ఫుడ్ పెట్టడం. ఇప్పటి నుండి నేను సోషల్ మీడియాలో కనిపించేలాగా నేను వేస్తాను. ఓకే. ఇంతకుముందు కనిపించేలాగా నేను వేయలేదు, ఇప్పుడు కనిపించేలాగా నేను వేస్తాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీ నుంచి మాకు ఏ డబ్బు సాయం మాకు అవసరం లేదు. దయచేసి ఏది ఎక్స్ట్రాగా పోనివ్వకండి. వద్దు, వేస్ట్ కానీ వద్దు. ఫుడ్ అంటే కష్టం విలువ తెలిసినోనికి, ఆకలి విలువ తెలిసినోనికి, అంటే మీకు అందరికీ తెలియదని నేను చెప్పట్లేదు, అందరికీ తెలుసు, అందరు కష్టపడి వచ్చిన వాళ్ళే. థింక్ పాజిటివ్, ఏ విషయాన్ని నెగిటివ్గా తీసుకోకండి. వీలైతే హెల్ప్ చేయండి ప్లీజ్. అసలు ఈ సంస్థ, అదే మీరు చెప్పే ఫౌండేషన్, ఇది ఎక్కడుంది? ఫౌండేషన్ అంటూ సపరేట్ అంటే ఎక్కడ అంటే ఒక జాగా లీజ్కి తీసుకున్నాము, అక్కడ స్థాపించబోతున్నాం. అంటే ఇన్ని రోజులు ఏంటంటే ఆ పేరుతోని మాత్రమే చేశాను నేను. అంటే ట్రస్ట్ లో ఇంతమంది ఉన్నారు అని ఏం లేదా? అలా ఏం లేదు. ఆ ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్తో నిరాశ్రయులైన వారిని, వాళ్ళకి ఎంత మాతో వీలవుతే అంత హెల్ప్ చేయడం.
ఓకే. అండ్ ఆకలితో అలమటించిపోతున్న వాళ్ళకి అన్నం పెట్టడం, లేదు వాళ్ళ ఇంట్లో ఏదన్నా పాపం తినడానికి కూడా లేదు, వర్క్ ఉంటుంది ఉండదు, కొంచెం హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, తీసుకెళ్ళి ఇవ్వడం. ప్రస్తుతానికైతే ఇంతవరకు మాత్రమే ఈ 1 yearలో జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.